జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకి ఎన్నికల సంఘం సహకరించిందని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఇప్పుడు ఏపీలోనూ అదే పరిస్థితి రాబోతోందని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ముఖ్య ఎన్నికల నిర్వాహక అధికారి సిసోడియాను ఆకస్మికంగా బదిలీ చేయడం జరిగింది. సిసోడియా స్థానంలో సీఈఓగా ఉన్న గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గోపాలకృష్ణ ద్వివేది ఆమెకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అయితే ఈ మార్పులన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆసక్తి రేపుతున్నాయి. తమ చేతిలో ఉన్న అధికారంతో మోడీ, అమిత్ షా ఎన్ని కుట్రలైనా పన్నుతారని, ప్రతి అడుగు ఆచితూచి వేయాలని టీడీపీ అధినేత తమ పార్టీ నాయకులకు చెబుతున్నారు. వీరికి తోడు ఇప్పుడు కేసీఆర్ కూడా తోడవటంతో అక్కడ ఇంటెలిజెన్స్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోందని, జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా చేస్తారని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. ఇదొక్కటే కాదని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదో ఒక వంకతో డీజీపీని కూడా తప్పిస్తారని, వారికి కావలసిన వారిని పెట్టుకుని పోలీస్ వ్యవస్థని కూడా వారి కంట్రోల్లోకి తీసుకున్న ఆశ్చర్యం లేదని, ఈ కుట్రలని ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్తున్నారు. అయితే తెలంగాణ ఎన్నికల అధికారిపై అన్ని ఆరోపణలు వచ్చినా ఏమీ చేయని కేంద్రం సమర్థవంతంగా పనిచేస్తున్న సిసోడియాను తప్పించటం తమ చేతుల్లో ఉన్న నేతను గెలిపించడానికి అన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ ప్రజలు మోడీ కుట్రను ఛేదించి తమను గెలిపిస్తారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.